అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం మద్దిగరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ. మావోయిస్టులకు వ్యతిరేకంగా కిల్లంకోట, బాయితిలి, ఇంజరి, గిన్నెలకోట, జామిగూడ, కుందర్ల పంచాయతీలకు చెందిన ప్రజలు, మావోయిస్టుల వల్ల బలి అయిన బాధిత కుటుంబాలు కూడా వందల సంఖ్యలో పాల్గొని మా అల్లూరి జిల్లాకు రావద్దని, మా గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకోరాదని నినాదాలు చేశారు. మావోయిస్టుల బాధిత కుటుంబాలలో కొంతమంది మాట్లాడుతూ, గతంలో మావోయిస్టులు సంచరిస్తున్న సమయంలో లేని అభివృద్ధిని ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులను చూడాలని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సెల్ టవర్ నిర్మాణాలు, మారుమూల ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు వంటి పనులు జరుగుతున్నాయి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరారు. మావోయిస్టు సంచరిస్తున్న సమయంలో సంతకు వెళ్లేందుకు కూడా భయపడేవాళ్లమని, ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా పాడేరు, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లి రావటానికి వీలవుతుందని, మావోయిస్టు లేకపోతేనే అభివృద్ధి జరుగుతుందని, అందుకే ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మనం కనిపించకూడదు వీడియో కానీ ఇక్కడే తీయని ఎందుకు ఇక్కడ తీద్దాము ఓకే ఓకే అభివృద్ధి రావాలి. మాది లండూరు గ్రామం పంచాయతీ పెద్దబయలు మండలం సార్. గుర్ర రంగారావు వాళ్ళ మెసేజ్ చనిపోయినప్పటి నుంచి మావోయిస్టులు అందరూ వల్ల నేను వస్తున్నాను, ధైర్యంగా తిరుగుతున్నాను. ఒకరోజు 2 రోజులు ఉండగలుగుతుంది సార్. అప్పుడైతే చాలా భయపడేవాళ్ళం సార్. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మావోయిస్టులు ఎవరు లేకపోవడం వల్ల మేము ధైర్యంగా ఇంట్లో ఉండి అందరినీ కలుస్తున్నాము. ప్రజలకు కూడా వస్తున్నాం సార్. మా వంతు అందరితో కలిసిమెలిసి ఉంటున్నాం సార్. మీ ఆయన లక్షలేదు సార్. ఎప్పుడు చంపారు? ఏ సంవత్సరం? పడేవాళ్ళు ఇప్పుడు ఎందుకైతే ఈ ప్రభుత్వం మంచిది వచ్చింది కాబట్టి మాకు రోడ్డు సహకారం ఉంది, ఆంబులెన్స్ సహకారం ఉంది. కొన్ని గ్రామాలకి సిగ్నల్ కూడా అందుబాటు లేకుండా ఉండింది, కొన్ని గ్రామాలకి రోడ్డు కూడా లేకుండా ఉండింది. ఇప్పుడు మాకు సదుపాయంలో ఇప్పుడు మాకు సహాయం చేస్తున్నారు. కొన్ని గ్రామాలు ఇప్పుడు తార్ రోడ్డు లేదు, సీసీ రోడ్డు లేదు. మాస్టర్ పోవడం మాకు చాలా మంచిగా ఉందనేసి మేము అభిప్రాయం చేస్తున్నాము. మాకు ఇప్పుడు ఈ స్కూళ్ళు కావాలి, రోడ్లు కావాలి. మాది కుంటూరులో పంచాయతీ పెద్దబయలు మండలం బంతల చిన్నగా మాట్లాడుతున్నాను. ఇక్కడ సార్ మీరు అందరికి మాకు పేదవాళ్ళకి పేద కుటుంబాలకి మాకు సహాయం చేస్తారని ఈ ర్యాలీ కోసం నేను మాట్లాడుతున్నాను. అందరికి నమస్కారం అండి. మండలం వంగల్ సార్ నాది. అంటే మనకు ఇప్పుడు మహావిష్ణు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది సార్. స్టవ్లో వచ్చింది సార్. నాకు కలుస్తున్నారు, ఇక్కడ వెళ్ళి సెలెంట్ అవుతున్నారు. లక్ష్మణుడు మరి ఇప్పుడు మన సతీష్కి వీరికల్లా మన సార్ అప్పుడు అలా చంపేశారు సార్. దాన్ని బట్టి అయితే మాకు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా హ్యాపీ న్యూస్ సార్. ఎక్కడ తిరగాలన్నా ఏం చేయాలన్నా సార్ చాలా చక్కగా ఉంది సార్. చాలా తిరిగి ఉంది సార్ మాకు. చంపారు. అతని పేరేం పేరు? ఎవరు చేశారు అప్పుడు? అప్పుడు మన అశోక్ మావోయిస్టులే వచ్చింది సార్. ఇప్పుడు మీ పక్కన ఆవిడ కూడా మాట్లాడింది. ఇప్పుడు రంగారావు ననుబరి వాళ్ళ హస్బెండ్ కూడా చంపింది ఎవరు తెలుసా మీకు? మనకి ఇంకొకరు తెలియదు కానీ సార్ మావోయిస్టు చంపారని మనకు మొత్తం ప్రూఫ్ అయితే మనకు ఆల్రెడీ